Hello friends, very good afternoon. Welcome to the Hindu editorial analysis UPSC Infinity program పైన ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ రన్ అవుతుంది. 17,000 రూపాయల డిస్కౌంట్తో ఫ్లాట్ 17,000 డిస్కౌంట్తో 48,000కే మీకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది అందుబాటులో ఉంది. మంత్ ఎండ్ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంది. 28 ఫిబ్రవరి వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది వ్యాలిడ్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది కోర్స్ పైన. మీరు ఎన్నాళ్ళైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో చాలామంది స్టూడెంట్స్ అడుగుతారు, సార్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ తీసుకుంటే అందులో ఏమొస్తాయి సార్ అని చెప్పి ఒక చిన్న మీమ్ రూపంలో, ఇది నేనే క్రియేట్ చేశాను, చిన్న మీమ్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏమొస్తాయంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీలు ఇవన్నీ వస్తాయి. సో ఇంత పెద్ద భోజనం పెడుతున్నాను మీకు. ఎన్సీఆర్టీ ఫౌండేషన్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్, ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్, టెస్ట్ సిరీస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, రైల్వే. సో వీఆర్ గివింగ్ సో మెనీ థింగ్స్. అంటే యూపీఎస్సీకి అవసరమైన వాటితో పాటు ఎడిషనల్గా కూడా చాలా కాంప్లిమెంటరీ గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే, ఆర్బీ ఇవన్నీ కూడా మీకు కాంప్లిమెంటరీగా ఇస్తున్నాం. సివిల్స్కి సంబంధించి కూడా ఫౌండేషన్తో పాటు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ కూడా మీకు ఫ్రీగా వస్తుంది. మామూలుగా తీసుకుంటే 10,000 రూపాయలు, కానీ ఇందులో మీకు ఫ్రీగా కలిసిపోతుంది. ఇట్స్ జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ మొత్తం కలిపి వస్తుంది. కరెంట్ అఫైర్స్ సెపరేట్గా చెప్తాం, ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్ కూడా సెపరేట్గా ఉంది. ప్రీవియస్ ఇయర్ యూపీఎస్సీ క్వశ్చన్స్ని హ్యాండిల్ చేసి మీతో రాపించి వాటికి కరెక్షన్స్ కూడా చేసే పద్ధతి కూడా మన ఇన్స్టిట్యూట్లో రన్ అవుతుంది. సో ఇవన్నీ కూడా మనకే. సో వచ్చాక ఇంకా మీరు చదవడమే. నేను ఇట్లాగే ఉంటా, మిమ్మల్ని చదువుతున్నావా లేదా అని చెప్పి అడుగుతుంటాను. జాయిన్ అయ్యేటప్పుడు అలా ఉంటుంది. వచ్చిన తర్వాత యువర్ గివెన్ సో మెనీ థింగ్స్. మీ ఓపికే. ఎంత తింటారో అంత తినండి, ఎంత చదువుతారో అంత చదవండి. వీల్ కంటిన్యూ టు గివ్ కంటెంట్ టు యూ. మేము అలా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాము, క్లాసులు చెప్తూ ఉంటాము, టెస్టులు పెడుతూ ఉంటాము. మీరు చదువుకోవడమే. దానికి యాక్సెస్ లిమిటేషన్ లేదు, లైఫ్ టైం వ్యాలిడిటీ. మీకు జాబ్ వచ్చేంత వరకు యూ విల్ కంటిన్యూ టు అటెండ్ ఆల్ ద క్లాసెస్, కంటిన్యూ టు ఎంజాయ్ ఆల్ ద సర్వీసెస్. ద ఓన్లీ థింగ్ దట్ యూ నీడ్ టు డూ, ప్రిపేర్ వెల్, గెట్ జాబ్. ఇన్స్టిట్యూట్కి, మీకు, మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకురండి. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ. సో ఇది ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా మనం అందిస్తున్నాం. వైజాగ్, హైదరాబాద్ 2 చోట్ల కూడా మనకి అందుబాటులో ఉంది. 58,000కి మనకి ఆఫ్లైన్లో అందుబాటులో ఉంది. 17,000 రూపీస్ డిస్కౌంట్తో మీకు లభిస్తుంది. సో ఆఫ్లైన్ తీసుకునే వాళ్ళకి ఆన్లైన్ కోర్స్ ఫ్రీ అవుతుంది. దాంతోపాటు ఇందాక మీకు మీమ్లో చూపించినవన్నీ కూడా ఆఫ్లైన్ స్టూడెంట్స్ కూడా ఫ్రీగా వస్తాయి. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. మంత్ ఎండ్ వరకు మాత్రమే ఆఫర్స్, మర్చిపోవద్దు. యూపీఎస్సీ ఆప్షనల్స్, పబ్యాడ్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఈ 3 నేను డీల్ చేస్తున్న ఆప్షనల్స్. సో దీస్ 3 ఆర్ డెల్ట్ బై మీ. And we also have anthropology and Telugu literature by respective faculty members. So ఇది again 28 ఫిబ్రవరి వరకు ఈ పర్టికులర్ ఆఫర్ 13,000 ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. ఈవెన్ ఆన్ ఆప్షనల్స్ వీ హ్యావ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. మీరు ఏ ఆప్షనల్ తీసుకున్నా మీకు జాబ్ వచ్చేంత వరకు యాక్సెస్ అనేది కంటిన్యూ అవుతుంది. యాక్సెస్ అనేది రిమూవ్ చేయడం అనే కాన్సెప్టే మన దగ్గర ఉండదు. జాబ్ వచ్చేంత వరకు మీరు వన్స్ యూ మేక్ పేమెంట్ యూ విల్ హ్యావ్ ఫుల్ యాక్సెస్. సో ఇవాళ ఆర్టికల్ బ్యాటిల్ ఫర్ సేనా అనే టైటిల్తో వచ్చింది. కథ ఏంటంటే మనకి ఇది జనరల్ స్టడీస్ పేపర్ 2 కిందకి వస్తుంది. కథ ఏంటంటే శివసేన పార్టీ 2 ముక్కలు అయిపోయింది. సో ఫ్యాక్షన్స్ అంటాం, 2 గ్రూపులు అయిపోయి 2 గ్రూపులు కూడా శివసేన పార్టీ సింబల్ మాకే చెందుతుంది, పార్టీ పేరు మాకే చెందుతుందని చెప్పి ఇద్దరు గొడవలు ఆడుతున్నారు. సో పంచాయతీ కాస్త ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫైనల్గా ఏం తేల్చిందంటే మనకి ఠాకరే గ్రూప్ ఒకటి, షిండే గ్రూప్ ఒకటి, షిండే గ్రూప్కే చెందుతుంది పార్టీ అని చెప్పేసి తేల్చేసింది. సో దానిపైన వాళ్ళు సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు కేసు ఇంకా విచారించబోతోంది. బ్యాటిల్ ఫర్ సేన అంటే శివసేన కోసం చేస్తున్న యుద్ధం అన్నట్టు. ద ఠాకరేస్ ఆర్ సీడింగ్ గ్రౌండ్. సీడింగ్ అంటే గివింగ్ అప్, గ్రౌండ్ అంటే ఇంకా వాళ్ళకి వదిలేస్తున్నారు మొత్తం, ఇంకా వాళ్ళు టేక్ ఓవర్ చేసేలాగా మొత్తం వాళ్ళకి వదిలేస్తున్నారు అనే మీనింగ్ మనకు వస్తుంది. సీడ్ అంటే గివ్ అప్ అన్నట్టు, రైట్. గ్రౌండ్ అంటే సపోర్ట్ అన్నట్టు, బలం అన్నట్టు మీరు తీసుకోవచ్చు. గివ్ అప్ అనే మీనింగ్, పవర్, టెరిటరీ. ఇఫ్ యు ఆర్ సీడింగ్ గ్రౌండ్ దట్ మీన్స్ యు ఆర్ లూజింగ్ టెరిటరీ, యు ఆర్ లూజింగ్ పార్టీ మీద పట్టు అనే మీనింగ్ వస్తుంది. ద ఫ్యాక్షన్ ఆఫ్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే హ్యాస్ అట్లీస్ట్ ఫర్ నౌ వన్ ద బ్యాటిల్ ఫర్ ద శివసేన లెగసీ విత్ ద ఈసీఐ అలాటింగ్ ద పార్టీ నేమ్ అండ్ ద బో అండ్ యారో సింబల్ టు ఇట్. ద ఫ్యాక్షన్ ఏంటి? గ్రూప్. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఏక్నాథ్ షిండే యొక్క గ్రూప్కి ప్రస్తుతానికి శివసేన లెగసీ, వారసత్వం, నిజమైన వారసులు ఎవరు అనే విషయంలో జరుగుతున్న ఈ బ్యాటిల్లో విజయం అనేది సిద్ధించింది. ఎందుకంటే ఈసీఐ వాళ్ళకి పార్టీ నేము, పార్టీ యొక్క సింబల్ అయిన బో అండ్ యారో కూడా కేటాయించింది కాబట్టి.
ద ఈసీఐ ఓవర్ రూల్డ్ ద ప్లీ బై ద అదర్ ఫ్యాక్షన్. అదర్ ఫ్యాక్షన్ అంటే ఇంకో గ్రూప్. ఏంటో ఇంకో గ్రూపు మన ఠాక్రే ఫ్యాక్షన్, ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షన్. సో వాళ్ళు పెట్టిన అభ్యర్థన ఏదైతే ఉందో దాన్ని ఈసీఐ ఓవర్ రూల్ చేసింది, దానికి వ్యతిరేకంగా రూల్ చేసింది. లెడ్ బై ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే టు విత్హోల్డ్ ద డెసిషన్ అంటిల్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా డిసైడ్స్ అనే సెట్ ఆఫ్ ఇంటర్లింక్డ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద స్ప్లిట్ ఇన్ ద పార్టీ. బేసిక్గా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీ నిర్ణయాన్ని కొంచెం విత్హోల్డ్ చేయండి, ఆపండి, ప్రస్తుతానికి మీరు డెసిషన్ ఇవ్వద్దు, ఎందుకంటే ఈ కేసు సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళింది. సో సుప్రీంకోర్టు తేల్చేంత వరకు మీరు కొంచెం సైలెంట్గా ఉండండి అని చెప్పి ఉద్ధవ్ ఠాక్రే ఫ్యాక్షన్ ఒక రిక్వెస్ట్ చేసింది, ఒక ప్లీ చేసింది, అభ్యర్థించింది. దాన్ని ఎలక్షన్ కమిషన్ పాటించలేదు, ఓవర్ రూల్ చేసేసింది. ఓకేనా, ఓవర్ రూల్ చేసింది. సో దట్ లెడ్ టు ద స్ప్లిట్ ఇన్ ద పార్టీ, దట్ లెడ్ టు మిస్టర్ ఠాక్రే లూజింగ్ ద సీఎంస్ చైర్ టు మిస్టర్ షిండే ఇన్ జూన్ 2022. సో 2022 జూన్లో ఈ పార్టీలో చిన్న ఫ్యాక్షన్ వచ్చింది, స్ప్లిట్ వచ్చింది. ఏక్నాథ్ షిండే ఫ్యాక్షన్ విడిపోయింది, మేమే రియల్ శివసేన అని చెప్పారు. వాళ్ళు బీజేపీతో కలిసిపోయారు, బీజేపీతో కలిసి ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయారు. సో అప్పటి నుంచి ఇద్దరి మధ్య పంచాయతీ నడుస్తుంది. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి వెళ్ళింది, ఇంకోవైపు సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఇంకా తేల్చలేదు, ఈలోపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రియల్ శివసేన ఏక్నాథ్ షిండే అని చెప్పి తేల్చేశారు. అయితే ఏ ప్రిన్సిపల్ మీద తేల్చారు? ద టెస్ట్ ఆఫ్ మెజారిటీ ప్రిన్సిపల్. అంటే మీ గ్రూప్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, మీ గ్రూప్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు, దాన్ని బట్టి ఏ గ్రూప్లో ఎక్కువ మంది ఉంటే అంటే అంత ఎక్కువ మంది ప్రజల సపోర్ట్ వాళ్ళకు ఉంది అని భావించి వాళ్ళదే అన్నట్టు తేల్చారు. ప్రిన్సిపల్ అప్లైడ్ బై ద ఈసీఐ వెంట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద షిండే గ్రూప్ విచ్ హ్యాస్ 40 ఎమ్మెల్యేస్ అండ్ 13 ఎంపీస్. షిండే గ్రూప్లో 40 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎంపీలు ఉన్నారు. కంపేర్డ్ టు ద 15 ఎమ్మెల్యేస్ అండ్ 5 ఎంపీస్ ఆన్ ది ఠాక్రే సైడ్. ఠాక్రే సైడ్ 15 మంది ఎమ్మెల్యేలు, 5 ఎంపీలు మాత్రమే ఉన్నారు. సో వాళ్ళకి ఎక్కువ ఉన్నారు. సో టెస్ట్ ఆఫ్ మెజారిటీ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని వాళ్ళదే రియల్ శివసేన అని తేల్చేసింది. ద షిండే గ్రూప్ రిప్రజెంటెడ్ సిగ్నిఫికెంట్లీ మోర్ ఓటర్స్ దాన్ ది ఠాక్రే ఫ్యాక్షన్. ఆబ్వియస్లీ ఎక్కువ మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారంటే అంతమంది ఎమ్మెల్యే, ఎంపీ ఎలా అవుతారు? ప్రజలు ఓటేస్తేనే కదా. సో ఎక్కువ మంది ప్రజల సపోర్ట్ వీళ్ళకే ఉంది అని అర్థం చేసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. అమాంగ్ దోస్ ఓటెడ్ ఫర్ ది పార్టీ ఇన్ ది లాస్ట్ ఎలక్షన్ ద ఈసీఐ కన్క్లూడెడ్. ఈ పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళలో ఎక్కువ మంది షిండే గ్రూప్లో ఉన్న వాళ్ళకి వేసినట్టు, ఎందుకంటే అక్కడ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. ద ఈసీఐ డిసైడెడ్ నాట్ టు గో ఇన్ టు ద టెస్ట్ ఆఫ్ పార్టీ కాన్స్టిట్యూషన్. ఇది మెజారిటీ టెస్ట్. రెండో టెస్ట్ ఏంటంటే పార్టీ కాన్స్టిట్యూషన్ని, ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని ఎవరు సిన్సియర్గా ఫాలో అవుతున్నారు అనేది ఎనదర్ టెస్ట్. అర్థమవుతుందా? పార్టీ యొక్క భావజాలాన్ని, పార్టీ రాజ్యాంగాన్ని, పార్టీ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ని ఏ గ్రూప్ ఫాలో అవుతుంది అనేది కూడా దాన్ని బట్టి కూడా చెక్ చేయొచ్చు. అది ఇంకో టెస్ట్. కానీ ఈసీఐ డిసైడెడ్ నాట్ టు గో ఇన్ టు దట్ టెస్ట్. ఏ సెకండ్ టచ్ స్టోన్ అప్లికబుల్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్. ఇలాంటి సిచ్యువేషన్స్లో అప్లై చేసి సెకండ్ టెస్ట్ స్టోన్ అనమాట. సో దాంట్లోకి వెళ్ళలేదు. రైట్. ఇన్ అన్ ఇండైట్మెంట్ ఆఫ్ మిస్టర్ ఠాక్రే హూ మేడ్ చేంజెస్ టు ద సేనా కాన్స్టిట్యూషన్ యూనిలేటరల్లీ అండ్ సెల్ఫ్ సర్వింగ్లీ. విషయం ఏంటంటే బాల్ ఠాక్రే స్థాపించిన పార్టీ ఇది. దీంట్లో మన ఉద్ధవ్ ఠాక్రే యూనిలేటరల్గా అంటే ఎవరిని సంప్రదించకుండా ఏకపక్షంగా దాంట్లో మార్పులు చేర్పులు చేసేసాడు. సెల్ఫ్ సర్వింగ్ అంటే తనకి అనుకూలంగా, తనకి పవర్స్ పెరిగిపోయేలాగా కాన్స్టిట్యూషన్లో మార్పులు చేర్పులు తీసుకొచ్చి వాటిని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సబ్మిట్ చేయలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా సబ్మిట్ కూడా చేయలేదు. ఇది ఆయన చేసిన తప్పు. ఇది ఆయన చేసిన తప్పు అనమాట. సో ఒక రకంగా ఆయన చేసిన తప్పుకి ఒక రకంగా ఇప్పుడు మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది అసలు టెస్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే పార్ట్నే చూడకపోవడం అనేది నువ్వు చేసిన తప్పుని ఇప్పుడు అఫీషియల్గా చెప్తున్నట్టు అనమాట. ద ఈసీఐ డెసిషన్ ఈజ్ అ సెట్ బ్యాక్ టు మిస్టర్ ఠాక్రే హూ ఈ స్ట్రగ్లింగ్ హార్డ్ టు రిటైన్ కంట్రోల్ ఆఫ్ ద పార్టీ ఫౌండెడ్ బై హిస్ ఫాదర్ ఇన్ 1966లో బాల్ ఠాక్రే గారు 96 కాదమ్మా 66 బాల్ ఠాక్రే గారు స్థాపించిన ఈ పార్టీని కంట్రోల్ చేయడానికి, పార్టీ కంట్రోల్ని తన చేతిలో పెట్టుకోవడానికి కష్టాలు పడుతున్నాడు ఉద్ధవ్ ఠాక్రే. సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పుడు తీసుకున్న నిర్ణయం అనేది అది ఇంకొక సెట్ బ్యాక్ లాగే చెప్పాలి. అది తనకి ఇంకొక దెబ్బలాగే, ఒక సెట్ బ్యాక్ లాగే చెప్పాలి. సెట్ బ్యాక్ లాగే మనం చెప్పొచ్చు. సో అది స్టోరీ ఆఫ్ మిస్టర్ ఉద్ధవ్ ఠాక్రేస్ ఫ్యాక్షన్. అయితే ఇప్పుడు ఈ పంచాయతీ అనేది మనకి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ద కోర్ట్ ఈజ్ షెడ్యూల్ టు స్టార్ట్ హియరింగ్ ఆన్ పిటిషన్స్ బై బోత్ క్యాంప్స్ దట్ క్లెయిమ్ టు బి ద రియల్ శివసేన ఫ్రమ్ February 21 ఆన్వర్డ్స్.
ఫిబ్రవరి 21 నుంచి సుప్రీంకోర్టు కేసు వినబోతోంది. ఇద్దరు ఎవరికి వాళ్ళే శివసేన మేమే రియల్ శివసేన అని చెప్తున్నారు. సో విచ్ ఎవర్ ఫ్యాక్షన్ ఈజ్ యాక్సెప్టెడ్ టు బి ద రియల్ శివసేన వుడ్ హ్యావ్ ద అథారిటీ టు కోయర్స్ లెజిస్లేటర్స్ త్రూ విప్స్. సో ఎవరికైతే సుప్రీంకోర్టు తేల్చేస్తుందో వీళ్ళే రియల్ శివసేన అని తెలుస్తుందో వాళ్ళకి అథారిటీస్ ఉంటాయి. ఏంటి అథారిటీ? దే కెన్ విప్ జారీ చేసే అథారిటీ. విప్ అంటే అర్థం ఏంటి? అఫీషియల్ ఇన్స్ట్రక్షన్ బై ద పార్టీ. సో ఇఫ్ యు ఆర్ ఎన్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఆఫ్ ఏ పార్టీ, రైట్, పార్లమెంట్లో కానీ లేకపోతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో కానీ ఏదన్నా బిల్లు పైన ఓటింగ్ వేసినప్పుడు కావచ్చు, ఏదన్నా తీర్మానాలపైన మనం రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు కావచ్చు, పార్టీలు విప్పులు జారీ చేస్తాయి. సో పలానా నీ పార్టీ అధిష్టానం ఏదైతే చెప్తుందో యు ఆర్ సపోజ్ టు ఫాలో దట్. ఒకవేళ అది ఫాలో అవ్వకపోతే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం నేను అనర్హుడిగా ప్రకటించే హక్కు కూడా వస్తుందన్నమాట పార్టీకి. సో ఎందుకంటే ఆ పార్టీ సింబల్ వేసుకొని నువ్వు గెలిచావు. సో ఏదైనా విధానంలో పార్టీ విధానమే నీ విధానం అయి ఉండాలి. సో పార్టీ చెప్పింది నువ్వు ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవ్వమని చెప్పే అఫీషియల్ ఇన్స్ట్రక్షనే విప్ అంటాం. అది ఫాలో అవ్వకపోతే యూ బికమ్ ఎ క్యాండిడేట్ ఫర్ యాంటీ డిఫెక్షన్ లా కిందకి నీ పైన చర్య తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. కోయర్స్ అంటే ఫోర్స్ లెజిస్లేటర్స్ త్రూ విప్స్ యాజ్ ఇన్ ప్రావిజన్స్ ఆఫ్ ది యాంటీ డిఫెక్షన్ లా. The Shinde faction argues that Chief Minister took control of the party following an internal rebellion. Shinde faction ఏమంటుందంటే ఇంటర్నల్ రెబెలియన్ జరిగింది, ఇంటర్నల్గా ఒక తిరుగుబాటు జరిగింది, అందువల్ల మేము ఈ పార్టీ యొక్క కంట్రోల్ తీసుకున్నాము. అండ్ యాజ్ పర్ మెజారిటీ డిజైర్, ఎక్కువ మంది కోరుకోవడం వల్లే తీసుకోవాల్సి వచ్చింది. అండ్ నో బడీ హాజ్ డిఫెక్టెడ్, ఎవరు మా పార్టీ నుంచి వేరే పార్టీకి వెళ్ళిపోలేదు. యాజ్ ఈజ్ బీయింగ్ అక్యూజ్డ్ బై ద థాకరే, ఎవరు అటునుంచి ఇటు బలవంతంగా రాలేదు, బలవంతంగా జంప్ చేయలేదు, వీళ్ళు కావాలనే ఇక్కడే ఉండాలనుకున్నారు. మెజారిటీ పీపుల్ ఇలా ఉండాలని కోరుకున్నారు, వాళ్ళ కోరిక బట్టి మనం చేశామని చెప్పి నేను చెప్తున్నాను. ద కోర్ట్ ఈజ్ ఆల్సో ఎగ్జామినింగ్ వెదర్ ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ whose legitimacy is itself under a cloud could go on to determine the disqualification of legislators under the anti-defection law. సో ఇక్కడ నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మనకి చూడండి ఇక్కడ ఏం చెప్తుంది, ద కోర్ట్ ఈజ్ ఆల్సో ఎగ్జామినింగ్ వెదర్ a presiding officer whose legitimacy is itself under a cloud could go on to determine the disqualification of legislators under the anti-defection law. ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఇప్పుడు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఇక్కడ ఎవరు? స్పీకర్. సో లెట్స్ సే దెర్ ఇస్ ఎ స్పీకర్. ఇప్పుడు స్పీకర్ని రిమూవ్ చేయడానికి తీర్మానం, ఒక రిజల్యూషన్ టు రిమూవ్ స్పీకర్ అనేది, రిజల్యూషన్ టు రిమూవ్ స్పీకర్ అనేది అసెంబ్లీలో పెట్టారు. ఇది ఫస్ట్ జరిగింది. సో ఇప్పుడు స్పీకర్ పదవి ఉంటుందా ఊడుతుందనేది తెలియదు, అది తీర్మానాన్ని మళ్ళీ ఓటింగ్ పెట్టాలి, ఓటింగ్ బట్టి తెలుస్తుంది. సో తన పదవి ఉంటుందా ఉండదా తెలియని పరిస్థితిలో ఉన్న స్పీకరు కొంతమంది ఎమ్మెల్యేస్ని సస్పెండ్ చేయొచ్చా లేదా డిస్మిస్ చేయొచ్చా? ఎమ్మెల్యేలుగా అండర్ యాంటీ డిఫెక్షన్ లా అతను ఎమ్మెల్యేస్ని సస్పెండ్ చేయొచ్చా లేదనేది క్వశ్చన్. అస్సాంలో ఒకసారి ఇలాగే జరిగిందనమాట. అస్సాంలో ఏం జరిగిందంటే ఒక పర్టికులర్ అసెంబ్లీ స్పీకర్ని రిమూవ్ చేయాలని తీర్మానం పెట్టారు. ఆ తీర్మానం పైన ఇంకా ఓటింగ్ జరిగి ఏం జరుగుతుందో తెలిసే లోపు ఇతను దీనికి వ్యతిరేకంగా ఓటు వేస్తారనుకుని కొంతమంది రెబెల్ ఎమ్మెల్యేస్ని, ఆల్రెడీ వాళ్ళ మీద యాంటీ డిఫెక్షన్ లా మీద కొన్ని కేసులు ఉన్నాయి, దాన్ని పట్టుకొని సస్పెండ్ చేసాడు వాళ్ళని, లేదా వాళ్ళు డిస్మిస్ చేశారు ఒకసారి. మీకు అర్థమవుతుందా? ఎవరిపైనైతే ఆరోపణలు ఉన్నాయో అతనే వేరే ఎమ్మెల్యేస్ని డిస్మిస్ చేయొచ్చా లేదనేది ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ పైన కూడా సుప్రీంకోర్టు ఇప్పుడు ఎగ్జామిన్ చేయబోతోంది. ఆ విషయం గురించి కూడా సుప్రీంకోర్టు చేయబోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ మనకి మహారాష్ట్రలో కూడా ఎదురైంది. సో స్పీకర్ ఒకవైపు వెళ్తారు, ఎమ్మెల్యేలు ఒకవైపు వెళ్తారు, గవర్నర్ ఒకవైపు వెళ్తారు, అంత గేమ్ అంతా కూడా క్లమ్జీగా అయిపోయిన పరిస్థితులు మన మహారాష్ట్రలో కూడా కలిసాయి. సో ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ సుప్రీంకోర్టు మనకి డిసైడ్ చేయబోతోంది. సో కన్సిడరింగ్ దట్ దీస్ క్వశ్చన్స్ విల్ బి ఆర్గ్యూడ్ ఇన్ ద హైయెస్ట్ కోర్ట్ ఇన్ ద కమింగ్ వీక్లో ఇవన్నీ డిస్కస్ చేయబోతున్నారు. కాబట్టి ద ఈసీఐ కుడ్ హ్యావ్ వెయిటెడ్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కొంచెం వెయిట్ చేసి ఉంటే బాగుండేది. ఇట్ ఈస్ నాట్ లైక్లీ దట్ ద ఈసీఐస్ డెసిషన్ ఆన్ ద నేమ్ అండ్ సింబల్ విల్ ఆల్సో బీ రేజ్డ్ ఇన్ ద కోర్ట్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ నిర్ణయం అనేది కోర్టులో రైజ్ చేసే అవకాశం ఏమీ లేదు. వాళ్ళు నార్మల్గా కేసు యొక్క మెరిట్స్ డిమెరిట్స్ బట్టి సుప్రీంకోర్టు తీర్పిస్తుంది, కానీ ఈసీఐ కూడా ఇలాగే తీర్పిచ్చింది అనేది పెద్ద ఫ్యాక్టర్గా తీసుకోకపోవచ్చు అని చెప్తున్నారు. దిస్ లీగల్ టస్ల్ అపార్ట్, లీగల్గా ఉన్న ఈ గొడవ కొంచెం పక్కన పెడితే, ఇది కాకుండా ద రియల్ కాంబాట్ అగైన్ ఫైట్ బిట్వీన్ ద టూ ఫ్యాక్షన్స్ గ్రూప్స్ ఈజ్ ఫర్ ద పాపులర్ బేస్. అల్టిమేట్గా ఈ సింబల్ ఎవరిది, పార్టీ పేరు ఎవరిదని కాదు, ప్రజల సపోర్ట్ ఎవరికి ఉంది. అల్టిమేట్గా వాళ్ళందరూ దేనికోసం ఫైట్ చేస్తారు? పాపులర్ బేస్ అంటే ప్రజల యొక్క సపోర్ట్ కోసం,
క్యాడర్ సపోర్ట్ కోసం వాళ్ళు అసలు ఫైట్ అక్కడ ఉంది. ఆన్ దిస్ కౌంట్ టు మిస్టర్ థాకరే అపియర్స్ టు హావ్ సీడెడ్ గ్రౌండ్ టు మిస్టర్ షిండే. ఈ విషయంలో తీసుకున్నా సరే ఉద్ధవ్ ఠాకరే ఓడిపోయినట్టుగా కనిపిస్తోంది. ఏక్నాథ్ షిండేకి ఎక్కువగా టెరిటరీని వదిలేసినట్టు, సీడ్ గ్రౌండ్ అంటే గివప్ అనమాట, గివప్ చేసినట్టు, ఎక్కువ పవర్ని తనకు వదిలేసినట్టుగా కనిపిస్తోంది. హూ ఈజ్ ఎక్స్పాండింగ్ హిస్ హోల్డ్ ఓవర్ క్యాడర్స్ అండ్ నెట్వర్క్స్. పార్టీ క్యాడర్ మీద, నెట్వర్క్ మీద ఆయన తన పవర్ని, తన కంట్రోల్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవిడెంట్లీ అంటే క్లియర్లీ, అపరెంట్లీ Mr. Shinde's political alliance with the Bharatiya Janata Party is more palatable to party workers who have been fed on high doses of religious extremism and regional fanaticism over the years, rather than Mr. Thackeray's opportunistic experiments with the Congress and the Nationalistic Congress Party. Very interesting final sentence. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి శివసేనలో 2 గ్రూప్స్ ఉన్నాయి కదా, ఏక్నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాకరే గ్రూప్. సో బాల్ ఠాకరే హయాంలో ఫామ్ అయిన శివసేన వాజ్ క్లోజ్ టు బీజేపీ ఫర్ సెవరల్ ఇయర్స్. కొన్ని సంవత్సరాలుగా బీజేపీకి క్లోజ్గా ఉండేది, 2 పార్టీలు కలిసి ఫైట్ చేసేవి. సో బీజేపీ అనగానే మనకి రిలీజియస్ ఎక్స్ట్రీమిజం, మీకు ఇట్లా అర్థమవుతుందా, రీజనల్ ఫెనిటిసిజం ఇట్లాంటివి ఎక్కువ ఉంటాయి. అంటే మన రాష్ట్రం, మన మతం, మన హిందూ మతం, ఇట్లాంటి మెజారిటేరియన్ పాలిటిక్స్ బీజేపీ ఫాలో అవుతుంది. అలాగే శివసేన కూడా అట్లాంటివే ఫాలో అయ్యేది. సో కైండ్ ఆఫ్ దే ఫీల్ సింక్ అనమాట. బీజేపీ యొక్క భావజాలంతో, ఐడియాలజీతో శివసేన ఐడియాలజీ సింక్ అయ్యేది. కొన్ని సంవత్సరాలుగా బాల్ ఠాకరే హయాంలో కార్యకర్తలందరూ కూడా బీజేపీ ఐడియాలజీతో, శివసేన ఐడియాలజీతో మోరార్లెస్ సేమ్ అన్నట్టుగా సింక్ అవుతూ వచ్చారు. కానీ ఉద్ధవ్ ఠాకరే ఏం చేశాడు, బయటకు వచ్చేసి కాంగ్రెస్తోని, నేషనలిస్ట్ కాంగ్రెస్తోని వాళ్ళతో చేతులు కలిపాడు. వాళ్ళ ఐడియాలజీలు, వాళ్ళ ఆలోచన విధానాలు వేరు, కంప్లీట్గా ఆపోజిట్. తనకి చీఫ్ మినిస్టర్ పదవి వస్తుందని చెప్పేసి తను ఈ బీజేపీని పక్కన పెట్టేసి వీళ్ళతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగాయి. సో ఇప్పుడు పార్టీ యొక్క జనరల్ క్యాడర్ తీసుకుంటే వాళ్ళు ఎవరితో సింక్ అవుతారు? బాల్ ఠాకరే ఒరిజినల్ ఐడియాలజీని ఫాలో అవుతున్న ఏక్నాథ్ షిండేతోనా, లేకపోతే అంటే బాల్ ఠాకరే ఒరిజినల్ ఐడియాలజీ లేదా బీజేపీతోన ప్రాక్సిమిటీ అది ఫాలో అవుతున్న ఏక్నాథ్ షిండేతోనా, లేకపోతే అది వదిలేసి కాంగ్రెస్తో జట్టు కట్టిన ఉద్ధవ్ ఠాకరేతోనా? ఉద్ధవ్ ఠాకరే బాల్ ఠాకరే కొడుకు అయి ఉండొచ్చు, కానీ ఐడియాలజీ అనేది ఆయనతో సింక్ అవ్వట్లేదు. సో జనరల్గా ఈ వీళ్ళందరూ కూడా ఉద్ధవ్ ఠాకరే కొడుకైనప్పటికీ ఐడియాలజికల్ లెగసీ, ఐడియాలజికల్ సక్సెసర్ ఏక్నాథ్ షిండే లాగే వీళ్ళకి కనిపిస్తుంది, బికాజ్ ఆఫ్ ద ప్రాక్సిమిటీ టు బీజేపీ. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళ మైండ్లోకి పడినవి అవే. సో కాబట్టి మనం వీ బిలాంగ్ హియర్ అనే ఫీలింగ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా మనకి ఉద్ధవ్ ఠాకరేకి నొప్పి తగులుతున్నట్టుగా కనిపిస్తుంది అనేది ఆర్టికల్ యొక్క అల్టిమేట్గా సారాంశం అనమాట. ఓకే, ఎన్సీఆర్టీ బిగినర్స్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో మీరు స్టార్ట్ చేయొచ్చమ్మా. 10,000 రూపీస్కి మనం కోర్స్ అందిస్తున్నాం. 28 ఫిబ్రవరి వరకు మీకు ఈ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. 5,000 రూపాయలు డిస్కౌంట్ ఉంది. కోర్స్ పైన లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇది వెబ్సైట్లో కూడా పేమెంట్ చేయొచ్చు. గ్రూప్ 2కి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి, అయ్యాయి కూడా ఆల్రెడీ. ఫుల్ సిలబస్ యాజ్ పర్ లేటెస్ట్ ప్యాటర్న్ కవర్ అవుతుంది. ఎకానమీ క్లాసెస్ నేను స్వయంగా డీల్ చేస్తాను. టెస్ట్ సిరీస్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నాం. 15,000 రూపాయలు ఫీజు, ఎగ్జామ్ వరకు వ్యాలిడిటీ. లేదు లైఫ్ టైం వ్యాలిడిటీ కావాలంటే 20,000 పే చేసి మీరు జాయిన్ కావచ్చు. మంత్ ఎండ్ వరకు మాత్రమే ఆఫర్ ఉంది. డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. టేక్ కేర్, బాయ్.